ముమ్మరంగా భారత రక్షణ రంగ పరీక్షలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెపన్స్ పై ట్రయల్స్. ఇప్పుడెందుకు ఈ ట్రయల్స్? ఆర్మీ ఆలోచన ఏంటి? ట్రయల్స్ ఎక్కడ, ఎలా జరుగుతున్నాయి? ఈ ట్రయల్స్ పాక్కు మరో వార్నింగ్ లాంటిదేనా? డిఫెన్స్ ట్రయల్స్ వెనుక అసలు లక్ష్యమేంటి? కుట్రలు చేసే చైనా ఓవైపు, కుక్కతోక బుద్ధి చూపించే పాకిస్తాన్ మరోవైపు భారత్ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. సరిహద్దుల్లో తోక జాడిస్తూనే ఉన్నాయి. అయితే ఆ రెండు దేశాలకు చెక్ పెట్టేలా డిఫెన్స్ ను సూపర్ స్ట్రాంగ్ చేస్తోంది మోదీ సర్కార్. ఒకప్పటితో కంపేర్ చేస్తే మన రక్షణ రంగ బలం గణనీయంగా పెరిగింది. ఆయుధాలు వాడడమే కాదు, తయారు చేయడం కూడా వచ్చు అనే రేంజ్కు ఎదిగింది. పాక్తో జరిగిన 4 రోజుల యుద్ధంతో భారత్ పవర్ ఏంటో ప్రపంచం చూసింది. యుద్ధం చెయ్యలేక కాళ్లబేరానికొచ్చిన పాక్ ఇప్పటికీ బుద్ధి మార్చుకున్నట్లు కనిపించడం లేదు. భారత్ మీద కసితో రగిలిపోతూనే ఉంది. ఇకటు చైనాతో సమస్య ఎలాగూ ఉంది. ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లో రక్షణ వ్యవస్థ పరీక్షలు చేపడుతోంది భారత్. మన ఆయుధాల పనితీరును పరీక్షిస్తోంది. దాయాదులకు ఓ రకంగా వార్నింగులు పంపుతోంది. మన చేతిలో ఆయుధం, మనం చేసిన ఆయుధం పవర్ ఏంటో ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది. దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన నెక్స్ట్ జనరేషన్ డిఫెన్స్ సిస్టమ్ను పరీక్షిస్తోంది భారత ఆర్మీ. జోషిమఠ్, పోఖ్రాన్, బబినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లోనూ ఇలాంటి ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా ఆగ్రా, గోపాల్పూర్లో గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించేందుకు సిద్ధమైంది. ఈ ట్రయల్స్ అన్నీ కృత్రిమంగా సృష్టించిన నియంత్రిత పరిస్థితుల్లో కోఆర్డినేటెడ్ ఎలక్ట్రానిక్ యుద్ధ వాతావరణంలో జరుగుతున్నాయి. అత్యాధునిక రక్షణ వ్యవస్థల పనితీరు ఎలా ఉంది అని తెలుసుకోవడం, విశ్లేషించడమే ఈ ట్రయల్స్ మెయిన్ టార్గెట్. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆయుధాలను పరీక్షిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని మరింత స్ట్రాంగ్ గా వినిపించేందుకు స్వదేశీ అభివృద్ధిని మరింత పెంచడమే లక్ష్యంగా ఈ ట్రయల్స్ సాగుతున్నాయి. అనేక రక్షణ పరిశ్రమ భాగస్వాములు ఈ ట్రయల్స్ లో పాల్గొంటున్నాయి. యుద్ధం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితులు క్రియేట్ చేసి ఆయుధాల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక రక్షణ వ్యవస్థల పనితీరు అంచనా వేయడానికి, ఏ చిన్న పొరపాటు ఉన్నా తెలుసుకోవడానికి కఠినమైన పరిస్థితులు క్రియేట్ చేశారు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిమ్యులేషన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 11 రక్షణ వ్యవస్థలపై ఫోకస్ పెట్టారు. యుఏఎస్, అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ అంటే మానవరహిత డ్రోన్లు. యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మ్యునిషన్ అంటే ఖచ్చితమైన లక్ష్యదాడి ఆయుధాలు. రన్వే ఇండిపెండెంట్ రిమోట్లీ పైలటెడ్ ఏరియల్ సిస్టమ్స్ అంటే రన్వే అవసరం లేని రిమోట్ డ్రోన్లు. కౌంటర్ యుఏఎస్ సొల్యూషన్స్ అంటే శత్రు డ్రోన్లను నిరోధించే వ్యవస్థలు. లాయిటరింగ్ మ్యునిషన్స్ అంటే టార్గెట్ మీద ఎక్కువ టైం గడిపి దాడి చేసే ఆయుధాలు. స్పెషలైజ్డ్ వర్టికల్ లాంచ్ డ్రోన్స్ అంటే నిలువుగా ఎగిరే డ్రోన్లు. ప్రెసిషన్ మల్టీ మ్యునిషన్ డెలివరీ సిస్టమ్స్ అంటే బహుళ ఆయుధాలను ఖచ్చితంగా పంపే వ్యవస్థలు. ఇక ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్డిక్షన్ సిస్టమ్ అంటే డ్రోన్లను గుర్తించి నిరోధించే వ్యవస్థ. ఇక లో లెవెల్ లైట్ వెయిట్ రాడార్స్ అంటే తక్కువ ఎత్తులో గుర్తించే రాడార్లు. వీటితో పాటు నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫ్రారెడ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలను పరీక్షిస్తున్నారు. భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది బబినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ను సందర్శించి ట్రయల్స్ ను పరిశీలించారు. రక్షణ రంగ భాగస్వాములతో మాట్లాడారు. ఆధునిక యుద్ధ సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి, పరీక్షించడానికి భారత సైన్యం, స్వదేశీ రక్షణ పరిశ్రమల మధ్య సమన్వయాన్ని పెంచడానికి ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇవి దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషించే అవకాశముంది. యుద్ధ రీతులు మారిపోతున్నాయి. మోడర్న్ వార్ఫేర్ కు సిద్ధంగా ఉండాల్సిన అవసరముంది. అలాంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ట్రయల్స్ ఆయుధాల సామర్థ్యాన్ని పరీక్షించడంతో పాటు రక్షణ రంగ సంస్థలు, సైన్యం మధ్య
కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూడాలన్న లక్ష్యంతో ఈ పరీక్షలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. కుట్ర చేయడం కాదు కదా, ఆ ఆలోచన వచ్చినా శత్రువుకు ఎదురెళ్లడమే. భారత రక్షణ వ్యవస్థ ఈ రేంజ్ లో స్ట్రాంగ్ అయింది. మన బలమేంటో బలగమేంటో డిఫెన్స్ ట్రయల్స్ తో ప్రపంచం చూస్తోంది. ఇదే కాదు, ఆపరేషన్ సింధూర్ తో మన ఆయుధ సత్తా చూసిన దేశాలు ఈ ట్రయల్స్ తో కళ్ళు మరింత పెద్దవి చేసుకుంటున్నాయి. అసలు ఈ ప్రదర్శనల లక్ష్యం ఏంటి? పాక్ చైనాకు కలిపి వార్నింగ్ ఇచ్చినట్లేనా? ఆయుధ సంపత్తి భారీగా పెంచుతున్న భారత్, ఆత్మనిర్భర్ భారత్తో ఆయుధాల తయారీ, డిఫెన్స్ ట్రయల్స్తో మన ఆయుధ సందేశం. పాక్ చైనాకు ఇది ఒక రకంగా హెచ్చరికేనా? ఆయుధాలు ఎలా పనిచేస్తున్నాయన్న అంచనా రావడమే కాదు, మన ఆయుధ బలం ఎంతన్నది ప్రపంచానికి చాటి చెప్పడమే డిఫెన్స్ ట్రయల్స్ లక్ష్యం. ప్రస్తుతం ప్రపంచం యుద్ధంలో చిక్కుకుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మెజారిటీ దేశాలు యుద్ధాల్లోనే ఉన్నాయి. యుద్ధ రీతులు రోజుకో రకంగా మారిపోతున్న వేళ ఆయుధాల కోసం వేరే దేశాల మీద ఆధారపడే పరిస్థితి లేదు. దీంతో మేక్ ఇన్ ఇండియా నినాదంతో భారత్ సొంతంగా ఆయుధాలు తయారు చేసుకుంటోంది. ఒకప్పుడు దిగుమతులే దిక్కుగా ఉండేది. అలాంటిదిప్పుడు చాలా దేశాలకు ఆయుధాలు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం. పాక్తో 4 రోజుల యుద్ధంతో ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడడం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో మన ఆయుధాల పరీక్షలతో మన బలమేంటో ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం దక్కుతుంది. డిఫెన్స్ ట్రయల్స్ తో భారత్ స్థాయి ఇది, మన ఆయుధ బలం ఇది అని చెప్పినట్లవుతుంది. మన ఆయుధాల నైపుణ్య పరీక్ష మాత్రమే కాదు, మన ఆయుధ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటడం కూడా. డిఫెన్స్ ట్రయల్స్ తో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి మరింత ఊతమిచ్చినట్లవుతుంది. ఇకటు ఆపరేషన్ సింధూర్ తో భారత్ బలమేంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. స్వదేశీ ఆయుధాలైన ఆకాష్, బ్రహ్మోస్ క్షిపణులు, D4 యాంటీ డ్రోన్ సిస్టమ్, నాగాస్త్ర-1, స్కై స్ట్రైకర్ లాయిటరింగ్ మ్యూనిషన్స్ లాంటివి పాక్తో యుద్ధంలో సత్తా చాటాయి. ఆకాష్ తీరైతే పాక్కు చుక్కలు చూపించింది. భారత స్వదేశీ రక్షణ సామర్థ్యమేంటో ఆపరేషన్ సింధూర్ చూపించింది. సొంతంగా తయారు చేసుకున్న ఆయుధాలతో పాక్కు భారత్ చుక్కలు చూపిస్తే, పాక్ మాత్రం చైనా మీద ఆధారపడింది. డ్రాగన్ కంట్రీ ఇచ్చిన ఆయుధాలను, రక్షణ వ్యవస్థను ఉపయోగించింది. అవి కాస్త తుస్సుమన్నాయి. ఇక మిసైల్స్, డిఫెన్స్ సిస్టమ్ రేంజ్ కు కనీసం పోటీ ఇవ్వలేకపోయాయి. ఇక బ్రహ్మోస్ క్షిపణి పేరు చెబితేనే పాక్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇలా మన ఆయుధాల సత్తాపై ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతున్న వేళ దేశీయ రక్షణ ఉత్పత్తుల ట్రయల్స్ స్వదేశీ పరిశ్రమలకు గొప్ప సపోర్ట్గా నిలిచే అవకాశముంటుంది. భారత డిఫెన్స్ సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. 145 దేశాల మిలిటరీ పవర్ లిస్టులో భారత్ టాప్ 4లో ఉంది. అమెరికా, రష్యా, చైనా తరువాత 4వ అత్యంత బలమైన, శక్తివంతమైన భద్రతా వ్యవస్థగా భారత్ నిలిచింది. త్రివిధ బలాల సంఖ్య, అణ్వాయుధ సామర్థ్యం, స్వదేశీ ఆయుధ పరిజ్ఞానం, అత్యంత ఆధునిక ఆయుధ సంపత్తి, దేశ ఆర్థిక పరిస్థితి, సహజ భౌగోళిక స్థానం, రక్షణ శాఖ బడ్జెట్, లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్ సామర్థ్యం, అందుబాటులో ఉన్న విలువైన సహజ వనరుల్లాంటి అంశాలను లెక్కలోకి తీసుకుని గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఈ ర్యాంక్ ఇచ్చింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సర్వీసులు అత్యంత శక్తివంతమైన ఆయుధాలను, డిఫెన్స్ వ్యవస్థలను కలిగి సైనిక సంఖ్యలో అత్యధిక శక్తివంతమైన దేశంగా ప్రపంచ దేశాల ముందు సగర్వంగా ఆయుధాలు చేత పట్టుకుని తలెత్తుకుని భారత్ నిల్చుంటోంది. ఇలాంటి భారత్ ఇప్పుడు ఆయుధాల తయారీలోనూ ముందుంటోంది. ఇది బలమని ప్రపంచానికి చాటి చెప్పేలా ట్రయల్స్ నిర్వహిస్తోంది.
పాకిస్తాన్తో కాల్పుల విరమణ జరిగినా పరిస్థితి పూర్తిగా శాంతించలేదు. చైనా సాయంతో పాక్ ఎప్పుడు తోక జాడిస్తుందో తెలియదు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా అలర్ట్గా ఉండాలని భారత్ డిసైడ్ అయింది. దీనికి తోడు అటు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయుధ వ్యవస్థను మరింత మోడర్నైజ్ చేయాల్సిన అవసరముంది. భారత్ చేస్తోంది అదే. మన వెపన్స్ ఎంత అడ్వాన్స్డ్ అనేది ఈ ట్రయల్స్ తో ప్రపంచానికి చాటి చెబుతోంది. ఈ ఆయుధ ప్రదర్శనలు భవిష్యత్ యుద్ధాల కోసం స్వదేశీ వ్యవస్థల ఎంట్రీని నొక్కి చెప్పడంతో పాటు సైన్యం ఏ స్థాయికి చేరిందనే విషయాన్ని చాటి చెబుతుంది. భారత్ వైపు వంకెర చూపు చూస్తే ఏం జరుగుతుందో పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్టే.